హైదరాబాద్ ఖమ్మం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఐలాపురం వద్ద ఆగి ఉన్న లారీని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. 17 మందికి తీవ్ర గాయాలు కావడంతో స్థానిక ఏరియా హాస్పిటల్కు తరలించారు. ఒడిశా నుంచి హైదరాబాద్ వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టైరు పేలడంతో ఆగి ఉన్న ఇసుక లారీని ఢీకొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 32 మంది ఉన్నారు. అందులో నలుగురు చనిపోయారు. వారిలో 2 మహిళలు, 2 పురుషులు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. काम करने के लिए आता था। किधर से? उड़ीसा से कमरा हैदराबाद आता था। अरे रास्ता में गाड़ी लग गया चोट है। हम लोग 5 आदमी था। 5 आदमी था तो 2 आदमी इसमें है ये हॉस्पिटल में अभी वेंदी मुंडा अरे पंचायत पंचायत गुंदाबाद वेंदी मुंडा का హైదరాబాద్ ఖమ్మం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఐలాపురం వద్ద ఆగి ఉన్న లారీని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు చనిపోయారు. డీటెయిల్స్ మనకు రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ అందిస్తారు. అశోక్, అసలు ఏమైంది? ఈ ప్రమాదం ఇవాళ తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో జరిగింది. సూర్యాపేట ఖమ్మం హైవే మధ్య ఉన్నటువంటి చివెంల మండలం ఐలాపురం దగ్గర ప్రమాదం జరిగింది. నిన్న సాయంత్రం ఒడిశా నుంచి బయలుదేరినటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ చెందినటువంటి బస్సులో మొత్తం 32 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరంతా కూడా హైదరాబాద్ లో ఉపాధి కోసం వస్తున్నటువంటి క్రమంలో ఏదైతే ఇవాళ తెల్లవారుజామున జరిగిన ప్రమాదానికి గురయ్యారు. అందులో నలుగురు స్పాట్ లోనే చనిపోయారు. మిగతా 17 మందికి గాయాలు కావడంతో వారిని సూర్యాపేట ఆసుపత్రికి తరలించారు. మిగతా వారంతా కూడా సేఫ్ గా ఉన్నారు. అయితే తెల్లవారుజామున జరిగినటువంటి ఘటనకు సంబంధించి ప్రధానంగా టైరు పేలి రోడ్డు పక్కన ఉన్నటువంటి ఇసుక లారీని వెనుక నుంచి ఈ బస్సు ఢీకొట్టింది. డ్రైవర్ నిద్రమత్తులో ఉండడం కూడా కారణంగా ప్రస్తుతం అయితే పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా పొట్టకూటి కోసం ఇతర రాష్ట్రాలకు సంబంధించి ఒడిశా నుంచి హైదరాబాద్ కు వస్తున్నటువంటి క్రమంలో మరి కాసేపు అంటే కేవలం ఇంకా 2 గంటల ప్రాంతంలోనే హైదరాబాద్ చేరుకోవాల్సినటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురి కావడం, నలుగురు చనిపోవడంతో వారంతా కూడా తీవ్ర విషాదం ఉండిపోయారు. మొత్తంగా వెంటనే పోలీసులు అలర్ట్ అయి మిగతా గాయపడిన వారిని కూడా సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. దీనిపై విచారణ జరుపుతున్నామని చెప్పేసి సూర్యాపేట డిఎస్పీ రవి చెప్పడం జరిగింది. అశోక్.